అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో అయితే రైతు భరోసా రాని వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. అది కూడా ఎంతమంది పట్టా కలిగి ఉన్న రైతులకు, అలాగే ఎన్ని ఎకరాల వారికి అనేది, ఆ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఇక అప్డేట్లోకి వెళ్తే ఇంకా 3 ఎకరాల నుంచి 1, 2, 3, 4, 5, 6 ఇట్లా చూసుకుంటే 20 ఎకరాలు ఉన్న వారికి కూడా ఎవ్వరికి కూడా కనీసం రైతు భరోసా అనేది రాకుండా అయితే పోయిందండి. ఇక రైతు భరోసా దసరా పండుగ విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగింది, కానీ వారు చెప్పడం కానీ చేసిందే లేదు. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం అయితే మీ నిధులను అయితే విడుదల చేస్తాం. రైతు భరోసాకి ఖచ్చితంగా మీకు పంట నష్టం కూడా, భారీ పంట నష్టం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మీకు డబ్బులు అయితే అందజేస్తామనేసి అయితే వారు చెప్పడం అయితే జరిగిందండి. కానీ చెప్పింది ఇంతవరకు చేసిందే లేదు అన్నట్టు ప్రజలు చాలా ఆందోళనలు అయితే పడుతున్నారండి. కాకపోతే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు ఇచ్చిన హామీ రైతు భరోసా జనవరి 26వ తేదీన అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. వాస్తవానికి 7,500 అని చెప్పి ఇప్పుడేమో 6,000 రూపాయలకు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 ఎకరాలకి 12,000 ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే ఇక మన తెలంగాణ రాష్ట్రంలో 3,457 కోట్లు మాత్రమే జమ అయినట్టు అయితే తెలుస్తుందండి. కానీ ఈ దసరా పండుగకు విడుదల చేస్తామన్నట్టు చెప్పడం కానీ వారు చేసింది లేదు అన్నట్టు ప్రజలు చాలా మండిపడుతున్నారండి. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అక్టోబర్ నెల ఏదైతే ఉందో ఈ నెల మొదలుపెట్టి ఈ నెలాఖరి వరకు అయితే ఖచ్చితంగా రైతు భరోసా నిధులను మాత్రం విడుదల చేస్తామన్నట్టు అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే వారు ఎకరానికి 6,000 చొప్పున అయితే రైతు భరోసా నిధులను ఇస్తున్నట్లు మనకైతే తెలిసిన విషయమే అండి. అదేవిధంగా ఈ నెలాఖరులో మొదలుపెట్టి, అంటే ఈ నెల ముందు నుంచి మొదలుపెట్టి, ఈ నెల 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ నెల చివరి దాకా అయితే ఇస్తామనేసి అయితే వారు చెప్పడం అయితే జరిగింది అండి. ఇక 1 ఎకరాల నుంచి మొదలుపెట్టి వారు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారో వారికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నట్టు మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి. ఎందుకంటే ఈ నెలాఖరు వరకు, అంటే ఈ నెల పూర్తి అయ్యే వరకు వారికి కనీసం 7,000 కోట్లు కూడా అవసరం అవుతాయనేసి వారు ఆర్థిక శాఖకు సీఎం అయితే ఆవేశం చెందుతున్నట్టు అయితే మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి. ఇక 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం ప్రభుత్వం అయితే ఒక హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఎందుకంటే 1 నుంచి 15 ఎకరాల వరకు మాత్రం ఖచ్చితంగా నిధులను అయితే పంపిణీ చేస్తాం, ఖచ్చితంగా రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తాం అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రమాణ స్వీకారం కూడా చేసినట్టు మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి. మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.